తెలంగాణలో అధికారంలోకి రానికి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలైతే ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే కొన్ని హామీలు నెరవేరుస్తూ ముందుకు వెళ్తా ఉంది. రాబోయే స్థానిక ఎన్నికల్లోకి మరి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలంటే మరిన్ని పథకాలు అందించాలనే నెపంతో కాంగ్రెస్ ముందుకు సాగుతా ఉంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మొదటి విడత ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించిన డబ్బులు కూడా అకౌంట్లో జమ చేయడం అయితే జరిగింది. తర్వాత ఈ నెల ఆగస్టు ఆఖరి రెండో విడత ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వబోతున్నాం అన్నట్టుగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. మొదటి విడత ఎవరికైతే డబ్బులు పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేర్లు వచ్చి డబ్బులు పడకుండా వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు, లేకుంటే వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ తప్పుగా ఉండి వాళ్ళకు ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళకు కూడా మరోసారి దరఖాస్తు పెట్టుకోవచ్చు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. రెండో విడత ఎవరికైతే మొత్తానికి ఇండ్లు లేకుండా స్థలాలు లేకుండా ఉన్న వారికి కూడా వాళ్ళ పేర్లు లిస్టు తయారు చేయండి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సూచించడం అయితే జరిగింది. గతంలో మొదటి విడతలో ఎవరికైతే భూమి ఉండి ఇల్లు లేదో వాళ్ళకు మాత్రం ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇళ్ల స్థలాలు ఉండి వాళ్ళకి ఇల్లు లేని వారికి కట్టించే ప్రయత్నాలు సీఎం రేవంత్ రెడ్డి చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మొత్తానికి ఇంటి స్థలం లేని వారికి మరియు ఇల్లు లేని వాళ్ళకి రెండో విడతగా ఇయ్యనున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు కట్టించే ప్రక్రియ అయితే తెలంగాణలో కొనసాగుతూ ఉంది. ఈ నెల ఆగస్టు కల్లా వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ స్వీకరించాలి అన్నట్టుగా అధికారులకి సూచించడం అయితే జరిగింది. ఇప్పటికే తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, గత ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, పూర్తి స్థాయిలో ఇయ్యని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిల్లాల వారీగా ఇస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మరికొన్ని డబుల్ బెడ్రూమ్లు అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు అయితే ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ తెలంగాణ గవర్నమెంట్ అయితే చెప్పినట్టు కనబడతా ఉంది. రెండో విడత మరి ఈ ఆగస్టు కల్లా రెండో విడత లిస్ట్ కూడా రాబోతా ఉన్నట్టుగా కీలక గుడ్ న్యూస్ అయితే లబ్ధిదారులకైతే చెప్పడం అయితే జరిగింది. అలర్ట్గా ఉండి మీకు సంబంధించిన అధికారులను సంప్రదించండి. మీ పేర్లు ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ లేకపోతే మరోసారి అప్లికేషన్ పెట్టండి అన్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నాయి.